హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో రాగి పిండితో పాకం లేకుండా చేసిన బూరెలండి. ఎంత స్మూత్గా సాఫ్ట్గా టేస్టీగా ఉన్నాయో చూడండి. నోట్లో వేసుకుంటేనే వెన్నలా కరిగిపోతూ అలా ఉన్నాయండి. చూడగానే తినాలనిపించేలాగా బాగున్నాయి బూరెలు. చాలా రుచిగా హెల్దీగా కూడా అండి, చాలా బాగుంటాయి. మనకి ఇవి ఎలా అన్నది ఇప్పుడు చూపిస్తారా. ముందుగా ఒక బౌన్ తీసుకొని బౌన్లోకి రాగి పిండి ఒక కప్పు తీసుకోవాలండి. అదే కప్పుతో మళ్ళా మనం గోధుమ పిండి కూడా అలాగే తీసుకోవాలి. రాగి పిండి ఒక కప్పు అయితే గోధుమ పిండి కూడా ఒక కప్పు తీసుకోవాలండి. కప్పు తీసుకున్న దీంట్లోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక అలాగే ఒక స్పూను నువ్వులు వేసుకోవాలండి. దీంట్లోకి నువ్వులు వేసుకున్నాక ఒక స్పూను యాలకుల పొడి కూడా వేసానండి, అది చూపించలా. యాలకుల పొడి కూడా ఒక స్పూన్ వేసుకున్నాక కొబ్బరి పావు కప్పు ఇలా సన్నగా తరుక్కున్నది బాగా ఇలాగా కొబ్బరి ఒక పావు కప్పు వేసుకోవాలి. అంతా వేసుకున్నాక కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. పిండులన్నీ మనకి బాగా కలిసిపోవాలి. ఇలాగా కలుపుకొని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక కళాయి తీసుకొని అదే కప్పుతో ఇలాగా కప్పు బెల్లం తీసుకోవాలండి. బెల్లం తీసుకున్నాక పావు కప్పు దాంట్లోకి వాటర్ తీసుకోవాలి. దీన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. పాకం అవసరం లేదు, కరిగిపోతే జస్ట్ చాలు. మనం తీపిని బట్టి తీసుకోవాలి. స్వీట్ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదు అంటే తక్కువైనా తీసుకోవచ్చు. ఇలాగా కరిగిపోయిన బెల్లాన్ని దీంట్లో ఈ విధంగా వడగట్టుకోవాలి. చూడండి, ఇలాగా వడగట్టుకోవాలండి. మనము వడగట్టుకున్న తర్వాత వేడివేడిగా ఉంటుంది. దీన్ని కొంచెం జస్ట్ ఒక స్పూన్ తీసుకొని ఇలాగా కలిపేసామంటే కలిసిపోయిద్ది, కాలిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాగా కలుపుకోవాలి. ఇలాగా జస్ట్ కలుపుకున్నామంటే కలిసిపోయిద్ది. తర్వాత స్పూన్ తీసి చేతితో కలుపుకోవాలండి. మనం గట్టిగా అస్సలు కలుపుకోకూడదు. గట్టిగా కలుపుకున్నామంటే బూరె అన్నది పొంగదు, అస్సలు రాదు. లూజుగానే మనము కలుపుకోవాలి. వాటర్ చాలకపోతే కొంచెము వాటర్ చల్లుకోవచ్చు. బెల్లం వాటర్ చాలలేదనుకోండి, కొంచెం వాటర్ చల్లుకున్నామంటే పిండి అన్నది ఇలాగా ఉండాలండి. మనకి గట్టిగా ఉండకుండా తీస్తుంటే ఇలాగా రావాలి. అలా వచ్చేదాకా కలుపుకోవాలి. జస్ట్ మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు నానిచ్చామంటే మనకి చక్కగా నానిపోయిద్ది. ఇప్పుడు నానిపోయింది చూడండి, ఈ విధంగా వచ్చింది మనకి పిండి అన్నది. ఇప్పుడు మనం ఇట్లాగా కవర్ ఒకటి తీసుకొని చేతికి వెన్న కానీ ఆయిల్ కానీ పూసుకోవాలండి. ఈ విధంగా పూసుకొని చిన్ని ఉండల్లాగా చేసుకొని మనం ఇట్లాగా చేసుకొని ఒత్తాలండి. పలచగా చేయకూడదు, మందంగా చేయకూడదు. మనకి అట్లాగా ప్రెస్ చేసుకుంటే దాన్ని చేసుకున్నామంటే ఇలాగా ఉండాలండి. చూడండి, ఇట్లా వస్తేనే మనకి బూరె అన్నది బాగా పొంగిద్ది. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేడెక్కినాక బాగా కాలాలండి. ఆయిల్ వేడెక్కినాక ఇప్పుడు ఇట్లా తీసుకున్న దాన్ని వేసేద్దాము. చూడండి, చక్కగా మనకి బాగా పొంగి బాగా వచ్చిద్దండి. ఈ విధంగా మనము ఆయిల్లో వేసి బాగా పొంగిద్దండి. మంట అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇదంతా బాగా ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. వేడిగా ఉన్నప్పుడే మనకి ఇలాగా బూరె అన్నది పొంగిద్ది. అన్నీ ఈ విధంగా మనము చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతాయండి. చూడండి, ఈ విధంగా మొత్తం చేసుకుంటూ మనకి చాలా సింపుల్గా కూడా ఈజీగా కూడా బూరె అన్నది చక్కగా పొంగిద్ది. మనకి అన్నీ ఈ విధంగా మనము కాల్చుకున్నామంటే సింపుల్గా అయిపోయింది. ఇంతేనండి, రాగి బూరెలు చాలా ఈజీగా అయిపోతాయండి, సింపుల్గా కూడా. మనకి నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.